ఇప్పుడు మళ్ళీ కొత్తగా విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పెడతానని అనౌన్స్ చేశారు. ఇప్పుడే ఓటు సుబ్బారావు గారు 10 ఏళ్ళు పెడితే 10 ఏళ్ళు అనుకుంటా పార్టీ పెడతాను రిజిస్ట్రేషన్ ఫీజు పెంచారో నాకు తెలియదు, 1,00,000 చేశారో తెలియదు. ఎంత కోనకిస్కగాడైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఎన్నో శతకోట్లింగాలో బోర్డులింగం భారతదేశంలో కొన్ని వేల పార్టీలు ఉంటాయి. ఏమైనా పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఏముంది? 10 మంది ఉండి 25,000 50,000 ఢిల్లీ వెళ్ళి వచ్చే ఖర్చులకి డబ్బు ఉంటే వైసీపీ అట్టబెట్టిన పార్టీ కాదు, కానీ అధికారంలోకి వచ్చింది కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు పెట్టారండి? ఆ శివకుమార్ ఎవరో కోనకేసుగా కొట్టడం ఎవడో తెలియదు, వీళ్ళు లాగేసుకున్నారు. అట్టగే ఆ పార్టీ లాంటి ఏదో పేర్లు కలిసి వచ్చేది ఎవడో పెట్టుకోవచ్చు. ఎందుకు పార్టీ పెడితే ఏమవుతుంది? నేను పెట్టవచ్చు. నడపలేడంటారా విజయసాయి రెడ్డి? నేను పెట్టవచ్చు, నా పిల్లలు నాకు ఓటు వేయాలి కదా. పెడితే ఏం పార్టీ పెట్టడం మాటలా, నడపడం మాటలా? అంటే ఏ వ్యూహం లేకుండానే విజయసాయి రెడ్డి వ్యూహం లేదు, తన సెల్ఫ్ డిఫెన్స్ పార్టీ పెట్టుకుంటే కానీ కనీసం రోడ్డు మీదకి వస్తే కానీ ప్రాణానికన్నా ఇది ఉంటుందేమో, ప్రొటెక్షన్ ఉంటుందేమో అనే ఆలోచన అయి ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే నాయల్ ప్రకీర్ ప్రాణం చిలకలో ఉండట్టు, చిలకేమో 7 సంవత్సరాల తర్వాత మరిచెట్టు త్వరలో ఉండట్టు. అట్టా ఇప్పుడు తాడేపల్లి ప్రాణం అంతా ఒక పంచ ప్రాణాలు, ఒక ప్రాణం విజయసాయి రెడ్డి. అతనికి తెలియని రహస్యాలు ఏమీ లేవు. ఇప్పుడు అక్కడ వర్గ వైషమ్యాలు నడుస్తున్నాయి తాడేపల్లిలో. ఇతను అంటరాని వాడిగా తోసివేయబడ్డాడు. ఇతనికి ఉన్న క్యారెక్టర్ ప్రకారం నేను అనుకుంటూ ఇతను మళ్ళీ అక్కడికి దగ్గరికి వెళ్తాడని నేను అనుకోను. మీరు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. కేవలం ప్రాణభయంతో పెట్టారు అన్నట్టుగా చెప్తాను. అంటే పార్టీ ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కొద్ది జాతీయ స్థాయిలో ఏదన్నా కొంత ఇది ఉంటుంది, గన్మ్యాన్లు ఇటువంటి అడగవచ్చు. లేదంటే గొడ్డలు అవ్వచ్చు, రోడ్ యాక్సిడెంట్ అవ్వచ్చు, సైనైడ్ అవ్వచ్చు. సైనైడ్ ఇవ్వలా హైదరాబాద్ నడిబొడ్లో ఓ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడికి పేరెందుకు ప్లేనరీ జరిగినప్పుడు ఎన్ని జరగలేదు. 40 ఏళ్ళుగా పులివెందుల చరిత్ర చూడండి, రక్త చరిత్ర. ఆ కుటుంబం చేసిన నరమేధం సుబ్బయ్య దగ్గర నుంచి చూడండి, వెంకట సుబ్బయ్య దగ్గర నుంచి తీసుకుంటే, ఎలికలాళ్ళని చంపిన దగ్గర నుంచి తీసుకుంటే, పైటాలరావు దగ్గర నుంచి తీసుకోండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి 2 సార్లు ల్యాండ్ మైన్లు పెట్టిన దగ్గర నుంచి తీసుకోండి, 2004 పాదయాత్రకు ముందు ఒకసారి జరిగింది, 2009 మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ ఇంకోసారి జరిగింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద ల్యాండ్ మైన్. ఎందుకు జరిగింది? అప్పుడే ఎందుకు జరిగింది? మాగుంట సుబ్రహ్మరెడ్డికి నక్సలైట్లకు వర్గశత్రుత్వం ఎక్కడ ఉంది? అసలు ఆయన ఎవరికి వర్గశత్రు? ఎవరికన్నా ఇది దానకర్ణుడు కదా, టార్గెట్లో లేడు కదా. ఆయన ఎందుకు చంపారు? ఎవరికి పోటీ ఆయన చంపారు? కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరికి పోటీ? రెడ్డి సామాజిక వర్గంలో మచ్చలేని వ్యక్తులు వాళ్ళందరూ. వీళ్ళుంటే నాకు అడ్డం వస్తారు కాబట్టి మరి ఎవరు చేసి ఉంటారు? తెలుగు జాతి ఎందుకు ఆలోచిస్తుంది? దిగులో తెలుగు జాతి యువకులందరూ ఆలోచించాలిగా. ఎవరికి భయపడాలి మనం? ఎందుకు భయపడాలి? ఇవాళ పోతే రేపు 2. ఎవడు చేస్తుంది దీని మీద? ఎవరికంటే మొగాడు మనకంటే ఎవడు మొగాడు? వాడికి ఉందేంటి, మనకు లేనిదేంటి? అంటే వాళ్ళు రపరప అంటున్నారు, మనం రపరప అంటాం. రపరప అంటే 4 సార్లు రపరప 2 సార్లు అంటే రపరప నేను 4 సార్లు అంటా. ఏం పీకుడు గల్లీళ్ళు? ప్రతి ఒక్కరు వాడు తయారవ్వాలండి. జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిస్తే మెడికల్ కాలేజీలకు పీపీ మోడ్లో ఒక టెండర్ వేయడానికి రాలేదు. సంపద అనేది ఇటువంటి భావదారిద్రులు ఏర్పడతారు. సంపద అనేది సరైన వాళ్ళ చేతుల్లోకి, ఆత్మగౌరవం చేతుల్లోకి వస్తే ఆ దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. వాళ్ళందరూ సంపన్నులు అయితే ప్రతి అదొక భయపడాలి మనం. ఇప్పుడు వ్యూహాత్మకంగా డిఎస్సి విషయంలో వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టు అనిపిస్తుందా? వాళ్ళదే అవసరం అయ్యారు. అవన్నీ సెల్ఫ్గోలే సుబ్బారావు గారు. మొన్న ఎంత అయితే ఫైట్ చేశాడో ప్రెస్ మీట్ పెట్టగానే అంత ట్రోల్ అయిపోయాడు. కాకపోతే ఏంటంటే పార్టీ కూడా, తెలుగుదేశం కూడా సరైన పందాలు వెళ్ళలేదు, కౌంటర్ అటాక్ పద్ధతిలో వెళ్ళలేదు. వాళ్ళు దాన్ని సరి చేసుకోవాలి. రాజీనామా చేయాలి లోకేష్ అని చెప్పి డిమాండ్ వాళ్ళది. ప్రతిదానికి అదే. ఇక్కడ చంద్రబాబు ధర్మేంద్ర ప్రధాన్ చేశారు కాబట్టి ఇక్కడేమో రేవంత్ రెడ్డి చేయాలండి అన్నిటికీ. అక్కడేమో చంద్రబాబు అడగలేడు కాబట్టి లోకేష్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నాడు కదా, అన్నిటికీ ఫోకల్ పాయింట్ గా లోకేష్ ఉన్నాడు కాబట్టి లోకేష్ మీద పడతారు. సో లోకేష్ రాజీనామా చేస్తే ఉండదని చెప్పి అప్పుడు లోకేష్ రాజీనామా చేస్తే ఏమవుతుంది? పార్టీ పగ్గాలు భుజాన్ని వేసుకుని ఇక్కడ తాడదీయాలి. ఇప్పుడు నేను సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, లోకేష్ నిజంగా ఇంకా బాగా మెచ్యూర్డ్గా ఉండాలని అంటే ఫర్ ది టైం ఇంకో సంవత్సరం పాటు లీవ్ ఇచ్చేసేసి మంత్రి పదవికి వచ్చి పార్టీ చక్కగా వేసుకుని
ఇది ఒక పక్క నుంచి పాదయాత్ర మొదలెడితే అటు నుంచి కౌంటర్ పాదయాత్ర మొదలెడితే అప్పుడు రంజుగా ఉంటుంది, తెలుసుకోవచ్చు నువ్వా నేనా అని. అదే పప్పు అని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు అది గన్నేరు పప్పు లాగా వాళ్ళ ప్రాణానికి మారింది. పప్పు అని చేసింది వాళ్ళు, గన్నేరు పప్పు వాళ్ళ ప్రాణాలకు అవి చుట్టుకుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీని అట్టగా చేశారు కదా. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది కదా. వాళ్ళు అతను మాట్లాడేది ప్రతి నిజమని వాస్తవ రూపాల్లోకి అందరూ అంగీకరించే పరిస్థితి వచ్చింది కదా సభ్య సమాజం. నవీన్ ఆప్షన్ పొందుతుందనండి ఎప్పుడు మనం ఎవరిని తప్పు అంచనా వేయకూడదండి. ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి సుబ్బారావు గారు. ఆ లోపాలను సరిదిద్దుకునేవాడు సక్సెస్ అవుతాడు, సరిదిద్దుకోకపోతే ఫెయిల్ అవుతారు. అంతే. లోపాలు ఉన్నంత మాత్రాన మనం ప్రతి ఒక్కరిని కించపరచడం, హేళన చేయడం అనేది తప్పు అండి. ఎవరో పరిపూర్ణుడు కాదు. కానీ యదవులు వచ్చి సూక్తులు చెప్తే మాత్రం సహించడం చాలా తప్పు. లా అండ్ ఆర్డర్ గురించి ప్రతిసారి మాట్లాడతారు. ఎందుకని అసలు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఆయన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా పదే లా అండ్ ఆర్డర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఏమీ లేదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిన మాట వాస్తవం నేను చెబుతా. ఇటువంటి యదవులందరినీ రోడ్డు మీదకి రప్పించే వెసులుబాటు ఇవ్వడం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ భాగమేగా. నేను చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశానికి కానీ అదే చెబుతా. లేదు రేవంత్ రెడ్డి గారికి కూడా అదే చెబుతా. వైఫల్యం చెందిన మాట వాస్తవం. దాని సూచన ఏంటంటే ప్రతిభ యాదవ కూడా రోడ్డు మీదకి వచ్చి మీరు మీ మీద యుద్ధం చేస్తాం మొదలెట్టారు ప్రతిపక్షాల పేరుతోనూ రాజకీయాల పేరుతో. ముందు వాళ్ళందరినీ తాట తీసి మిడి తీసి లోపల పడైతే అన్ని సెట్ అయిపోతాయి దేశం. ఆయనకి ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అని ఏదో లెటర్ రాశారని అంటున్నారు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కి. పెట్టుకోమనండి, మిలిటరీని తీసుకెళ్లి అక్కడ ఎక్కడైనా కంటోన్మెంట్ లో భారత పెంట వదిలిపోతుంది, రాష్ట్రానికి పెంట వదిలిపోతుంది. అంటే ఎంత సెక్యూరిటీ అడుగుతున్నారంటే ఎందుకు అంత భయం? బాగా వాళ్ళ ఇదండి చేసిన నా పొట్ల ఏలు పెడితే కొట్టినా అని వాళ్ళు చేసిన పాపాలు అటువంటివి. ఎవడో ప్రాణభీతి మీకు నాకు ప్రాణభీతి ఉండదని ఎందుకు ఉండదు? మనం ధైర్యంగా ఉంటాం, ఉండదేదో మాట్లాడతాం. ఎవడ ముట్లోనే ఏలు పెట్టలేదు, ఎవడో కడుపు కొట్టలేదు, వాళ్ళు దోషేసుకుని ఇంకొక 100 తరాలు ఉండాలని నికృష్టమైన దౌర్భాగ్యమైన కోరికలు మనకు లేవు. మనం వాస్తవాల్లో బతుకుతాం, మన దేవుడు నమ్ముతాం త్రికరణ శుద్ధిగా. అవన్నీ లేని భావదారిద్రులు వాళ్ళందరూ బిచ్చకాల కంటే హీనమైన వాళ్ళు. పేరు కూరిన లక్షల కోట్లు ఉండొచ్చు కానీ అంతకంటే నికృష్టులు, అంతకంటే దరిద్రులు ఇంకెవరు లేరు. దరిద్రులకే రక్షణ కావాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో కుట్ర పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద, సెక్యూరిటీ ఇవ్వట్లేదనే యాంగిల్లో సిద్దిరాపల్రాజు దగ్గరికి పోయినప్పుడు ఇట్లా మాట్లాడారు. ఏమైనా మాట్లాడతారండి ఈ భావదారిద్రులు అందరూ రాయలసీమలోనే ఉంటారు. సిద్దిరాపల్రాజు దగ్గరికి అక్కడికి వెళ్ళాడు పరామర్శించడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే బీసీ కదా. అదే రెడ్డి కనుక ఉంటే నువ్వు జైలుకి వెళ్తాడు. నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లి కాడికి వెళ్ళి పరామర్శించాడుగా. అవన్నీ ఉంటాయి ఇక్కడ ఈక్వేషన్లో, అవన్నీ ఉంటాయి. వాళ్ళు రెడ్డి సోదరులు కూడా ఆలోచించుకోవాలి. అసలైన రెడ్డికి నకిలీ రెడ్డి ఎవరైనా తెలుసుకోవాలి. మనం ఎక్కడున్నాం, వేర్ ఆర్ వి గోయింగ్ టు హెడ్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆత్మగౌరవం కలిగిన రెడ్డి కమ్యూనిటీ, చరిత్ర కలిగినటువంటి రెడ్డి కమ్యూనిటీ, వాళ్ళకి ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్ర ఉంది రెడ్డి రాజుల నుంచి. మీరు నిజమైన నికార్సైన రెడ్లు ఎమ్మటో తిరగండి, మీరు ముందుకు రండి. అసలైన రెడ్లు అందరూ బయటకు వచ్చి నాయకత్వం కోసం పోరాడండి. ఏదో పార్టీలో, కాంగ్రెస్లో రండి, బీజేపీలోకి రండి, తెలుగుదేశం కాదు వేరే థర్డ్ ఫ్రంట్లోకి రండి. ఎంతమంది మహామోహులు ఉన్నారు కదండి, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు, పార్థసారథి రెడ్డి ఉన్నాడు, వీళ్ళైతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మచ్చలేని వాళ్ళు వీళ్ళందరూ, డిఎల్ రవీంద్ర రెడ్డి, ఇటువంటి ఉన్నారు కదా. పేరుగా ఉండే వాళ్ళందరూ ప్రజా జీవితంలో చక్కగా ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళు ఉన్నారు కదా. సో ఇప్పుడు తాజాగా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అసెంబ్లీకి వెళ్తే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నిలదీస్తానని చెప్పి ఇవన్నీ డిఎస్సి ఇవన్నీ నిలదీస్తానని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఒక మనమోటుగాడు ఒకడు అన్నాడు అంట, నేను కొండను మోస్తాను అన్నాడు. మొయ్యి చూద్దాం అంటే కొండ ఎత్తి నా భుజాన్ని పెట్టి అప్పుడు నేను మోస్తాను అన్నాడు. అట్లాగే ఈ మాటలు కూడా నీకు ఓట్లు వేసిన ప్రతిపక్ష పాత్ర ఇవ్వటానికి హోదా కోసం ఓట్లు వేశారు, నీకు ఎమ్మెల్యేగా ఓట్లు వేశారా? ఫస్ట్ నీకు ఎమ్మెల్యే కదా ఓటేసింది, ఎమ్మెల్యేగా వెళ్ళాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. నువ్వు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేయడానికి ఎమ్మెల్యేలను కొనేస్తాను, పడేస్తాను, నీ హోదా తీసేస్తానని అన్నావు కదా. మరి నీకేమైంది? ప్రతిపక్ష హోదా అడుక్కుంటాం ఎందుకు? భిక్షాందేహి అని అడుక్కునే కర్మ నీకెందుకు? నువ్వు అంత గొప్ప నాయకుడు, అంత యోధుడివి, నీ పాండిత్యం ప్రదర్శించే, మీడియా ముందు ప్రదర్శించే పాండిత్యం అసెంబ్లీలో ప్రదర్శించు. నీకు అంత భయం ఎందుకు? నువ్వు ఆ రోజు హేళన చేయాల మందబలంతో, ఇష్టానుసారం తిట్టచ్చలా, కుసంస్కారంగా సంస్కారంగా. స్పీకర్ కూడా దిగజారి తిట్టాడు కదా సీతారామన్ వాడు. స్పీకర్ స్థాయికి తగున ఇటువంటి ఎదవులందరినీ స్పీకర్ అనే హోదాలో కూర్చోబెట్టి దిగజారి ప్రవర్తించేసి అసెంబ్లీని భ్రష్టు పట్టించేశారు. పసుపు నీళ్ళతో అడిగిన అక్కడ శుద్ధి జరగనంత దీనంగా తయారు చేశారు అసెంబ్లీ అనే దేవాలయాన్ని.
ఇవాళ వెళ్ళు, నీకు అంత ధైర్యం ఉంటే మాట్లాడు. ఇక్కడ మీడియా ముందు మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడు, రికార్డ్ అవుతుంది కదా. అడుక్కోవడం దేనికి ప్రతిపక్ష హోదా అని చెప్పి అంటే నేను మాట్లాడేమంటున్నాను, నేను వెళ్ళా కానీ నువ్వు ఎట్టా అనుకుంటావు? వెళ్తే కదా నీకు తెలిసేది. నువ్వు వెళ్ళి ప్రమాణ స్వీకారాన్ని రోజు అడుక్కున్నాడు వెళ్ళి, నా కారు లోపలికి రావాలి. ఆ రోజు కూడా చంద్రబాబు గారు చేసిన తప్పే. నేను ఇవ్వను, వచ్చారా లేకపోతే పోతే పో అని అంటే పోయేవాడు, పెంట వదిలిపోయేది. ఎందుకు ఇవ్వాలి? స్పీకర్ ఇష్టం కదా. స్పీకర్ ఇష్టం కాదు. వెనక దొడ్డుదారిలో వస్తాను, తెరలు కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళు వెళ్తారు తెరలు కట్టుకుని, మీకు గుర్తుందా? ఆడవాళ్ళు గోషా ఉన్న మహిళల్లో తెరలు కట్టుకుని వెళ్తారు. కొన్ని చోట్ల ఏమో భర్త పోయిన మహిళలను చూడకూడదని చీరలు అడ్డం పెట్టుకుని తీసుకెళ్తా ఉంటారు. బయట వాళ్ళు చూస్తే మొహాలు చూస్తే బాగోదని, పసుపు కుంకాలు లేని మొహాలు చూస్తే బాగోదని చెప్పి అట్టా వెళ్ళాడు. సో ఇప్పుడు అసెంబ్లీకి రానిలేదు కాబట్టి నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి అనుగుణంగా నేను లెటర్ రాశాను ప్రధానమంత్రికి, డిఎస్సి మీద సిబిఐకి ఎండర్స్ చేయండి, సిబిఐ వేయండి అని చెప్పి. నేను బతుకున్నానని చెప్పుకోవడం కోసం ఏదో 100 మాట్లాడుకుంటాడండి. ప్రధానమంత్రికి లెటర్ రాశాను అంటున్నాడు. రాసుకోవచ్చు, అది విడుదల చేయొచ్చుగా. విడుదల కోర్టులో కేసేసి అని అన్నాడు. ఏం కేసు చెప్పొచ్చుగా, రిటర్న్ నెంబర్ ఏంటో చెప్పొచ్చుగా. ముట్టికెళ్ళేసింది అది, కోర్టు ముట్టికెళ్ళేసింది. అదే మరి చెప్పుకోవచ్చు కదా. పిటిషన్ ని ఆధారాలు లేవని చెప్పి తీసి డిస్మిస్ చేసింది కదా. కోర్టుకి వెళ్ళామని మీడియా ముందు ఎట్ట చెబుతాడు? ఏంటి మీడియా ఎట్టా రాస్తుంది? అడగాలి కదా, నిలదీసి అడగాలి కదా. ఇంకొక పిటిషన్ వేసామని చెబుతారు. ఆ నెంబర్ ఏంటో చెప్పు, ఎవరు వేసారో చెప్పు. ఎందుకు ఇవన్నీ? సో ఓవరాల్ గా ఇప్పుడు ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు పని అయిపోయినట్టేనా? ఎప్పుడూ అయిపోయింది. కొత్త ప్రత్యామ్నాయం వస్తుంది, 100% వస్తుంది. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏదో అన్నారని చెప్పి మళ్ళీ నిన్నటి నుంచి మొదలు పెట్టారు. ఆయన అన్న మాటలు వేరు, వాళ్ళు రాసిన రిపోర్టింగ్ వేరు, అశుద్ధమైన రిపోర్టింగ్ అంతా చేశారు. నేను ఆయనకు కూడా చెబుతున్నాను, ఇటువంటి రిపోర్టింగ్లు చేసి థంబ్నెయిల్స్ హెడ్లైన్స్ పెట్టినప్పుడు వాళ్ళ మీద పొరుగు నష్టం దావా వేసి క్రిమినల్ కేసులు పెడితే కానీ మొత్తం సెట్ కాదు. ఆయన చేయాలి కదా. అదే ఆయనకే చెబుతున్నా. ఆయన ఏంటి బయట వాళ్ళకి కూడా ఇప్పుడు మన మీద థంబ్నెయిల్స్ పెట్టి మన ఈ వీడియోలకి లోపల కంటెంట్ వేరును బయట వేరే థంబ్నెయిల్స్ పెట్టి చేశారు అనుకోండి, అది అసాంఘికం కదా. అట్లాగే మాట్లాడిన భాష మాట్లాడినట్టు హెడ్లైన్ పెట్టి లోపల ఇది చేసినప్పుడు వ్యక్తిత్వాన్నం కిందకు వస్తుంది కదా ఎవరైనా. అది ఆయన చేయాలి. అటువంటివి చేసినప్పుడు ఆయన కేసు పెట్టాలి. ఆయన ఇప్పుడు ఇంత మీరు అన్నట్టు లేని ఉన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. లేవండి, స్ట్రింజెంట్గా లేవండి. దాని మీద ప్రెస్ కౌన్సిల్ ఒకటి ఉండాలి. యూట్యూబ్ కూడా వీళ్ళు ప్రభుత్వాలు కూడా చట్టం చేయాలి. ఇవాళ భారతదేశం తక్షణమే బాగుపడాలంటే ఒకే చర్య సుబ్బారావు గారు మీ ద్వారా ఈ ప్రత్యేకంగా ఇవాళ చెబుతాను ప్రభుత్వాలకు కూడా. యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వచ్చే రెవెన్యూను ఇవ్వటానికి వీలు లేదు అని కనుక ఆపేసేస్తే, డబ్బులు వ్యూయర్షిప్ ప్రకారం మేము ఇచ్చే డబ్బులు లేవు, సొంత ఛానల్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఒక 50 లక్షలు డిపాజిట్ చేయండి, సెక్యూరిటీ డిపాజిట్, మీ గతం ఏంటో మొత్తం అంతా. ఇప్పుడు ఛానల్ ఇవ్వాలంటే, వార్తా ఛానల్ ఇవ్వాలంటే క్రిమినల్ అంతా ఉంటాయి కదా, చరిత్ర ఉండకూడదని. అటువంటివన్నీ పెడితే భారతదేశం తక్షణమే బాగుపడిపోతుంది. ఇటువంటి యాదవులందరూ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో అసాంఘికంగా రీల్స్ చేసేవాళ్ళు, ఈ పెంట వదిలిపోతుంది భారతదేశానికి. ఎవడో చూడ్డం, డబ్బులు రావున్నప్పుడు ఎవరో ఈ అంగాంగ ప్రదర్శన చేయరు. ఇప్పుడు ఈ అంగాంగ ప్రదర్శనలతో వికృతంగా తయారైపోయింది సోషల్ మీడియా. ఎందుకు మెయిన్ మీడియా కూడా ఇప్పుడు అన్ని అంతే, దానికి దీనికి తేడా. మెయిన్ మీడియాలో కూడా లేని వాటిని ఉన్నట్టు రాస్తున్నారు కదా. ఇప్పుడు మెయిన్ మీడియాలో నేను మీకు మొదలు చెబుతున్నాను కదా, సంస్కారహీనులందరూ వాళ్ళ మీడియా చాలా మంది మీడియా ఛానల్స్కి అధిపతులు అయిపోయారు. డబ్బువే పరమావధిగా వాళ్ళు ఛానల్స్ పెట్టారు, కానీ సమాజ హితం వాళ్ళకి లేదు. అసత్య ఆరోపణలు చేయటం, పెయిడ్ వార్తలు రాయటం, బ్లాక్మెయిల్ చేయటం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటమే తప్పించి మీరు ఆ గోయంకాల్ గారిని ఇటువంటి వాళ్ళని మీరు చూడలేరు కదా. వాళ్ళ కాశీనాథన్ ఇటువంటి వాళ్ళు మనం చూడలేము. సో ఇలాంటి వికృత పోకడల కారణంగానే లింగంనేని రమేష్ గారి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ సంబంధించి ఇప్పుడు చెలవులు పొలాలు అవుతుంది. మోకాలకి బోడికి ముడేయటం, లేని అంత ప్రచారం చేయటం, అక్కడ అసత్య ప్రచారాలు చేయటం, పోలీసులను విచారించకుండా పోలీసులు అక్కడ ఏం చెప్పారో దాన్ని ఇచ్చేయకుండా, వీళ్ళ వ్యక్తిగత కక్షల దొబ్బలు కడుపు మంటలను తీర్చుకోవడానికి ఎవడో కాంట్రాక్టర్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టడం, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేదని రేవంత్ రెడ్డి మీద పట్టడం, కూతురు కనలేకపోతే మొగుడు మీద పడి. అంటే వాళ్ళు ఏం ఆశిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది? డిస్టేబిలైజ్ చేయాలి, ఇక్కడ రేవంత్ రెడ్డిని అన్పాపులర్ చేయాలి పొలిటికల్ యాంగిల్లో చెప్తున్నారు. అంతే. లేదంటే లింగంనేని గారి దగ్గర నుంచి ఆశిస్తున్నారా? ఆశించే ఉంటారు, పంపించే ఉంటారు. అయిపోతే మేము డబ్బులు ఇస్తామని బేరం చేసుకుని ఉండొచ్చు.
ఆడు గెట్ అవుట్ పోరాబో అని ఉండొచ్చు, మనకేం తెలుసు. సో ఇప్పుడు లింగంనాథ్ గారు ఇప్పుడు డిఫర్మేషన్ వేయాలి, 100% వేయాలి. క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి, ఈ హ్యాండిల్స్ అన్ని ఐడెంటిఫై చేసి. ఎందుకంటే ప్రతిష్టకు సంబంధించింది కదా, కుటుంబ ప్రతిష్టకి వ్యక్తి ప్రతిష్టకు సంబంధించింది కదా. చూద్దాం ఏం చేస్తారండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.